నమస్కారం అందరికీ. ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఆర్బి సుధా గారు ఉన్నారు. సెలబ్రిటీ ఆస్ట్రాలజర్, లైఫ్ కోచర్ అండ్ బాలత్రిపుర సుందరి ఉపాసకులు. ఇవాళ మేడం అడిగి ఈ శ్రావణ మాసంలో ఎలాంటి పూజలు చేయాలి, ఏ దేవతలకి పూజలు చేయాలి, మరి పూజలు చేసిన తర్వాత ఎలాంటి నైవేద్యాలు పెట్టాలో కూడా మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. మ్యామ్, ఆల్మోస్ట్ శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసం ప్రాధాన్యత ఏంటి? శ్రావణ మాసంలో ఏమేమి పూజలు చేయాలో వివరించండి. తప్పక చూద్దాము. ఈ మధ్యన అధిక మాసాలు వచ్చాయి కనుక కొంచెం లేట్గా వచ్చింది. ఆషాఢ మాసం తర్వాత మనకు వచ్చేది శ్రావణ మాసమే. ఈ టైంలో ఏంటంటే అందరు లేడీస్ చాలా యాక్టివ్ అయిపోతారు. అవును, చాలా పూజలు అవి చేస్తూ ఉంటారు. మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వాలి కదా. సో అవన్నీ కొండాలు కిటకిటలాడుతూ ఉంటుంది ఆషాఢ మాసం అయినా శ్రవణ మాసం అయినా. ఎందుకంటే పెళ్ళిళ్ళు కూడా ఉంటాయి కదా శ్రవణ మాసంలో. కానీ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ శ్రవణ మాసంలో ఏంటంటే ఎప్పటికైనాను శ్రవణం అనేది ఏంటి, మనకి విష్ణుమూర్తి నక్షత్రం యాక్చువల్గాను. విష్ణుమూర్తి నక్షత్రం సో ప్రాధాన్యం ఏంటి దానికి, విష్ణుమూర్తికి ప్రీతి అయిన ఒక నెల అంటాం. కానీ లక్ష్మీదేవి విష్ణుమూర్తితోనే ఉంటారు ఎప్పుడు, కరెక్ట్. సో లక్ష్మీ పూజలు చేయడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో లక్ష్మీ పూజను ఎందుకు చేయాలి అంటే, మనం ఎవరినైనా బలపరచాలన్నా, సో ఒక బెనిఫిట్ మనకి రావాలన్నా, అంటే ఏంటంటే పూజలో మనకి రిజల్ట్స్ రావాలి. ఒక పూజ చేసాము, లేకపోతే ఒక విషయం అనుకున్నాము, దాంట్లో మనకి రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ రావాలి అన్నప్పుడు తప్పక ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడికి మనం చేస్తూ ఉంటాం. శ్రవణ మాసంలో ఎక్కువ లక్ష్మీదేవి పూజలు చేస్తాం. లక్ష్మీదేవి అంటే అందరికీ ప్రీతే. ఎవరికి డబ్బు వద్దు, లక్ష్మి అంటే ప్రతిరూపం ఏంటి, డబ్బే కదా. సో ఎవరికి వద్దు డబ్బు, అందరికీ కావాలి డబ్బు. సో డబ్బు కన్నా నేను చెప్పవలసింది ఏంటంటే సంపద అంటాము, సంపద కావాలి. సో ఎప్పటికైనా మనం పూజ చేసినప్పుడు, స్పెషల్లీ లక్ష్మీదేవికి పూజ చేసినప్పుడు ఏంటంటే ఆవిడ ప్రీతి పొందాము అంటే, ఆవిడ అనుగ్రహం పొందాము అంటే తప్పక మనకి ఏంటంటే లైఫ్లో సంపద వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కూడా మనం చేసేది ఏంటి, సంవత్సరానికి ఒకసారి చేస్తున్నాం. సో ఈ నెల మొత్తం ఏంటంటే లక్ష్మీదేవిని ఆరాధించుకోవచ్చు. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటాం. సో అందరు ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఫస్ట్ ఏంటంటే సుమంగళిగా ఉండాలి అని, అంటే ఆరోగ్యంతో ఉండాలి, ఈవెన్ భర్త పిల్లలు అందరూ బాగుండాలి, అది వరలక్ష్మికి మనం చేస్తూ ఉంటాము. సో అదొకటి కాకుండా మనం బాగుండాలి అని చేస్తూ ఉంటాం. అదొకటి కాకుండా ఏంటంటే మనం తిరిగి ఇస్తాం, రిటర్న్ గిఫ్ట్స్. అంటే ముత్తైదుని ఇంటికి పిలిచి మనం పసుపు కుంకలు అన్నీ ఇవ్వడం అనేది మనకి ఆన్మాయితీగా వస్తుంది. అలాగే ఏంటంటే ఒక వస్తువు ఇవ్వడం అనేది ఆన్మాయితీ అన్నమాట. సో ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే ఇచ్చి పుచ్చుకోవడం అంటాం కదా, అది ఎక్కువ అవుతుంది. అంటే ఏంటంటే అనుబంధాలు ఎక్కువ అవుతాయి, అంటే చుట్టుపక్కల వాళ్ళతోటి అన్న ఒక ఇది కూడా ఉంటుంది, థాట్ కూడా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ చేసుకుంటే కూడా ఏమవుతుంది, మనకి బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయి, అంతే కదా. మనకి లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ కావాలి అన్నప్పుడు ఆవిడ కాళ్ళు పట్టుకోవాల్సిందే. ఈ నెల ప్రత్యేకత ఏంటి, అదే కదా నువ్వు అడిగింది. ఈ నెల ప్రత్యేకత ఏంటంటే శ్రవణం అనే నక్షత్రంలో మనకి ఏదో వస్తుంది, పౌర్ణమి వస్తుంది అనమాట. దానికి శ్రవణ మాసం అంటాం. ఎవరి స్టార్ అది, విష్ణుమూర్తి స్టార్. సో ఏ గుడికైనా మనం వెళ్ళొచ్చు, ఏ విష్ణు స్వరూపం గుడికైనా వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో లక్ష్మీదేవి ఎప్పుడు కూడానే ఉంటారు, ఆవిడ విష్ణుమూర్తిని విడిచిపెట్టి ఉండరు కదా. సో అలాగా మనం చూసాము అంటే దాంపత్య జీవితం కూడా బాగుండాలి, బ్లెస్సింగ్ కావాలి, దంపతుల బ్లెస్సింగ్ కావాలి అనడానికి ఈ శ్రావణ మాసం అనేది ఒక విశేషం అన్నమాట. అందుకని విశేష పూజలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. మోస్ట్లీ ఏంటంటే శ్రావణ మంగళవారాలు చేసుకుంటారు, అలాగే ఏంటంటే శుక్రవారాలు చేసుకుంటారు. అంటే ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే పౌర్ణమికి వచ్చే శుక్రవారం ముందు, అది వరలక్ష్మి వ్రతం కింద మనం చేసుకుంటూ ఉంటాం. అలాగే నోములు నోచుకుంటూ ఉంటారు, మంగళగౌరి నోములు, గౌరీ నోములు. అంటే ఏంటి, శివుడు పార్వతి, అక్కడ దంపతులు వస్తున్నారు అనమాట. సో దాంపత్య జీవితానికి, అలాగే ఏంటంటే మన ఫ్యామిలీ పిల్లలతో పాటు సుఖంగా ఉండడానికి ఈ నెల మొత్తం అంతా పూజలు చేస్తే బాగుంటుందన్నమాట అనేది మనకి ఐదీకం. ఐదీకం అంటే మనకి నమ్మకం అన్నమాట. ఆ నమ్మకంలోనే మనం ఇవన్నీ పూజలన్నీ నిర్వహించుతూ వస్తున్నాం. సో ఇది చేసుకుంటే చాలా మంచిది. అలాగే విష్ణుమూర్తి గుడికి వెళ్ళడం, ధర్మక్షేత్రాలు సందర్శించడం, ఇవన్నీ కూడా చేయొచ్చు. వాయనం ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. వాయనం ఇస్తూ ఉంటాము. అలాగే బ్రాహ్మణ్ణి పిలిచి మనం వాయనం ఇవ్వడం కానీ దక్షిణ ఇవ్వడం కానీ మంచిదన్నమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని శ్రవణ మాసం అనేది
రో మొత్తం అంతా చేయొచ్చు యాక్చువల్గాను, కానీ మంగళవారాలు శుక్రవారాలు విశేషం. మ్యామ్ ఇప్పుడు శ్రావణ మాసం విశిష్టత గురించి చెప్పారు. ఇప్పుడు శ్రావణ మాసంలో పూజా విధానం మరియు ప్రసాదాలు ఏమేమి పెట్టచ్చు అనేదాన్ని. తప్పక శ్రవణ మాసంలో విశిష్టత మనం మాట్లాడుకున్నాము, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను చెప్పినట్టు విష్ణుమూర్తి నక్షత్రం అవన్నీ చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రేక్షకులు వెనకాతల వీడియో చూసుకోవచ్చు, ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉంటుంది అది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మవారిని కొలవడం అనేది మనం చేస్తూ ఉంటాం శ్రవణ మాసంలో ఎక్కువ. నేను ఇందాక చెప్పినట్టు దంపతుల్ని కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్, కానీ అమ్మవారిని ఎందుకు చేస్తాము అంటే క్రియేటివ్ ఫోర్స్ అంతా మొత్తం లేడీస్లోనే ఉంటుంది యాక్చువల్గా. అందుకని ప్రకృతి కూడా మనం ఏంటంటే ఒక విమెన్ కింద చెప్పాము అనమాట. ప్రకృతి అనేది ఒక లేడీ కింద చెప్పాము. సో ఈ క్రియేటివ్ ఫోర్స్ ఉంటుంది కనుక, అండ్ ఆల్సో ఏదైనా మనం అనుకునేది సాధించాలి అంటే ఎప్పటికైనా మనకి అమ్మవారిది ఎనర్జీ కావాలి ఆర్ బ్లెస్సింగ్స్ కావాలన్నమాట. సో పూజా విధానం ఎలా ఉంటుంది అంటే జనరల్గా మన వరలక్ష్మి వ్రతం కానీ నోములు కానీ నోచుకుంటాం, అవన్నీ చెప్పాము. సో పూజా విధానం ఎలా ఉంటుందంటే తెల్లారిగట్ట లేవడం, మనకి మన పద్ధతి అంతే కదా. తెల్లారిగట్ట లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని మడిగా వంట చేసుకుని మనం తర్వాత ఒక మండపం అనేది ఏర్పరచుకుంటాం, ఒక కలసం పెట్టుకుంటాం కదా. ఒక పీటకి పసుపు రాసి దాని మీద బియ్యం పరిచి దాని మీద ఏంటంటే మళ్ళీ తాల్పాకులైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మామిడాకులు కూడా పెట్టుకుంటూ ఉంటాం. అలాగే తోరణాలు కూడా కట్టుకుంటూ ఉంటాం కదా. సో అదేమో ఒక కలసం పెట్టి దాని మీద ఒక కొబ్బరికాయని ఉంచి, కావాలంటే చాలామంది ఏంటంటే అమ్మవారి ప్రతిమని తీసుకొచ్చి కొబ్బరికాయ మీద పెట్టుకుని దాన్ని అలంకారం చేసుకుని, అలంకారం ఎలా చేసుకోవాలి అంటే గోల్డ్తో చేసుకోవచ్చు, అలాగే సిల్వర్తో చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే అమ్మవారికి మనం పూజ చేసినప్పుడు అలా వ్రతం చేసినప్పుడు అప్పుడప్పుడు మనం గోల్డ్ పెడుతూ ఉంటాం అన్నమాట. అందరం పెడతాం యాక్చువల్. రూపు అనేది మనం కలసం మీద అమర్చుకుంటాం, కానీ అంటే అమ్మవారికి ఆభరణాలు ఇవ్వడం కానీ లేకపోతే కొత్త బట్టలు ఇవ్వడం కానీ ఇలా పెట్టుకుని ఏంటంటే మనకి వచ్చిన ముత్తైదులకి పంచుకుంటూ ఉంటాం అనమాట. అలా గోల్డ్ పంచుకుంటారని నేను చెప్పట్లే, కానీ బట్టలు మిగతావన్నీ జాకెట్ గుడ్డలు బ్లౌజ్ పీసెస్ ఎక్కువ మనకి పంచుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే సారీస్ ఇవ్వడం కానీ సొంత వాళ్ళకి చీరలు పెట్టుకోవడం, కొత్త వస్త్రాలు, కొత్త ఆభరణాలు, ఇంకా కొత్త కొత్తవి ఏమైనా చేయించుకుంటే అమ్మవారికి ఈ వ్రతంలో సమర్పించడం అనేది మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఫస్ట్ కలసం, దాని తర్వాత తోరణాలు, దాని తర్వాత ఏంటి మనం ఏమో పూలు, ఏమేమి పువ్వులతో పూజ చేయాలి అనేది ఇంపార్టెంట్. యూజువల్గా చామంతి పూలు మనం ఎక్కువ చెప్తాం. అలాగే ఏంటంటే మనకి తామర పువ్వులు, యాక్చువల్గా లక్ష్మీ తామరలోనే పుట్టారు అంటూ ఉంటాం కదా. తామర నుంచి ఉంటారని కూర్చుని ఉంటారు కూడా మనకి తెలుసు. సో తామర పువ్వుతో అంటే లోటసెస్ దాంతో కూడా మనం చేయొచ్చు. అలాగే మనం చూసాము అంటే బంతి పూలతో మనం తోరణం కట్టుకుంటాం. బంతి పూలు అండ్ ఆల్సో మనకి మామిడాకులు తోరణం కట్టుకుంటాం అన్నమాట. దానికి కావాల్సిన సామాగ్రి మనం ఏంటంటే మళ్ళీ గంధం, పసుపు, కుంకుమ, ఇంకా ఏమో బియ్యం, అక్షంతలు, ఇంకా ఏంటంటే పళ్ళు, పువ్వులు, ఇవన్నీ కావాలి. అలాగే నెయ్యి దీపం కూడా మనం పెట్టుకుంటాం. విశిష్టత అదే అనమాట, నెయ్యి దీపం పెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే దీపంలో కూడా వీళ్ళకి ఏంటంటే డౌట్లు వస్తాయి, ఎన్ని ఒత్తులు పెట్టుకోవాలి. సో యూజువల్గా మేము పెట్టుకునేది ఏంటంటే నేను 5 ఉంటాయి నా దగ్గర, 5టికి 2 కలిపి పెడతాం అనమాట. 2 ఒత్తులు కలిపి ఒకటి కింద చేసి పెడతాం. ఒక్కొక్కళ్ళకి ఆన్మాయితీ, మాకు ఆన్మాయితీ, కొంతమందికి ఏంటంటే 3 పెట్టుకునే ఆన్మాయితీ ఉంటుంది. సో కొంతమందికి 2 ఉంటుంది, కొంతమందికి 1 కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ ఆన్మాయితీలు. మనకేంటంటే 2 పెట్టాలి అంటాం. యూజువల్గా 3 పెట్టినప్పుడు ఏమవుతుందంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని చెప్తూ ఉంటాం అన్నమాట. 2 పెట్టినప్పుడు 2 ఒత్తులు కలిపినప్పుడు ఏంటంటే మనకి దేవుణ్ణి మన్ని కలిపినట్టు, అంటే పురుషుణ్ణి పరమాత్ముడిని కలిపినట్టు. సో అని అనుకుని అప్పుడు ఒత్తు వెలిగిస్తాము. అలాగే కర్పూరం ఉండాలి మనకి. ఇంకా ఏమేమి కావాలంటే భక్ష్యాలు చేయాలి. అంటే ఎన్ని చేయాలి అనేది, అంటే ప్రసాదాల గురించి చెప్తున్నాను. సో కొంతమంది 5 చేసుకుంటారు, కొంతమంది 9 చేసుకుంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం టెంపుల్స్లో చూసామంటే కూడా మన పూర్వీకులు అనుకుందాం కాసేపు, వాళ్ళందరూ ఎప్పుడు పాయసం పెట్టేవారు, అన్నం పాయసం పెట్టేవారు. అది కూడా బెల్లంతో చేస్తారే, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. దాంట్లో ఏంటంటే శనగపప్పుతో చేస్తారు. శనగపప్పు అనేది ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి అన్నమాట. సో మైసూర్ పాక్ కూడా చేసుకోవచ్చు, ఎనీ శనగపిండితోటి చేసుకోవచ్చు. అలాగే దద్దోజనం చేస్తారు,
మనకి బొబ్బట్లు చేసుకుంటాం, దాంట్లో కూడా వస్తుంది కదా శనగపప్పు. సో ఇవన్నీ ఏంటంటే ప్రత్యేకంగా ఈరోజు చేసుకుని అందరికీ పెట్టి మనం కూడా అది ప్రసాదం కింద తీసుకోవడం అనేది ఆనవాయితీ. సో ఇది పూజా విధానం. మనకి ఇది తృప్యంగా చెప్పాం అనమాట, చిన్నగా చెప్పాం, కన్సైజ్ చేసి చెప్పాం అనమాట. కానీ వాయనం ముత్తైదులకి ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. మినిమం ఒక్కళ్ళకైనా ఇవ్వాలి. అలాగే తోరాలు కూడా కట్టుకుంటారు ఆ రోజు. సో ఒకళ్ళకి మనం ఎప్పటికైనా వాయనం ఇవ్వాలి అంటూ ఉంటాం అన్నమాట. సో 5గురికి ఇవ్వచ్చు. అలాగే ఏంటంటే భోజనాలకి పిలుస్తూ ఉంటారు, ముత్తైదులు భోజనాలు 5గురిని పిలవచ్చు. అంటే ఏంటి, మంగళగౌరి అయితే మంగళవారం చేస్తాము. ఇది వరలక్ష్మి వ్రతం గురించి మనం మాట్లాడాం కనుక సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. సో ఆడ్ నెంబర్స్ 5గురు, 7గురు, 9 మంది, 11 మంది అని పిలుస్తూ ఉంటాం. అలాగే ఏంటంటే భోజాలు భక్షాలు కూడా అవే అనమాట. సో 5 చేయొచ్చు, మనం 7 చేయొచ్చు, 7 చేయొచ్చు, 9 చేయొచ్చు. బేసిక్గా ఏంటంటే 5, 9 వెరీ ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో ఏమేమి చేయొచ్చు అనేది ఇప్పుడు చెప్పాను కదా. అలాగే బూరెలు చేస్తారు, దాంట్లో దద్దోజనం కూడా చెప్పాను కదా, దద్దోజనం చేయొచ్చు, మన పులిహార, మామిడికాయ పులిహార, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అన్నీ ఏంటంటే టేస్ట్ చేయకుండా చేసేవి. ఉప్పు కారాలు కూడా మనం ఏంటి నోట్లో వేసుకోకూడదు కదా, ఫస్ట్ దేవుడికి అర్పించిన తర్వాతే మన ప్రసాదం కూడా తింటాము. సో ఎప్పటికైనా ఈ పూజల్లో చేసినవన్నీ చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. అలాగే భక్ష్యాలు మనకి ఏంటంటే వేపుళ్ళు, అందాము, బజ్జీలు, ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. 9 రకాలు అన్ని దాంట్లోనే కానిచ్చేయచ్చు. గారెలు ఒకసారి వేపుడు మొదలెట్టేస్తే అందులోనే 4-5 చేసేయచ్చు. అలాగే ఏంటంటే మహా నైవేద్యం పెడుతూ ఉంటాం. అంటే ఏంటంటే మనం ఆ రోజు చేసిన వంటని కూడా నైవేద్యం కూడా పెడతాం. అంటే అన్నం, పప్పు, కూర, పులుసు, పచ్చళ్ళు ఏం చేసుకుంటే అది ఫస్ట్ అమ్మవారికి సమర్పించి తర్వాత తినడం అనేది ఇంపార్టెంట్. అలాగే తాంబూలాలు కూడా మనం ఇచ్చేటప్పుడు తాంబూలం ఏమో ఫస్ట్ అమ్మవారికి సమర్పించిన తర్వాత మనం ఇస్తూ ఉంటాం. సో ఇది బేసిక్గా మనం చేసుకునేది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పినట్టు మనం అన్న పాయసం చేయడం అనేది ఇంపార్టెంట్. అది కూడా బెల్లంతో, చక్కెరతో కొంచెం తక్కువే, మనం బెల్లంతోనే ఎక్కువ. బెల్లం అండ్ ఆల్సో ఏంటంటే శనగపప్పుని యాక్చువల్గా వేయించేసి నెయ్యిలో వేయించి విడిగా పెట్టుకుని దీంట్లో కలుపుకుంటాం, చాలా బాగుంటుంది. అండ్ ఎక్కువ మనం నెయ్యే వాడతాం, అది కూడా ఆవు నెయ్యి ఎక్కువ వాడుతూ ఉంటాం అనమాట. ఇవన్నీ చేసుకుని మనం ఒక పర్వదినం కింద, పండుగ కింద చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఏంటంటే నలుగురితో పాటు కలిసి మనం బ్లెస్సింగ్స్ తీసుకోవడం. అలా వరలక్ష్మి అంటే ఏంటి, వరాలు ఇచ్చే లక్ష్మి. సో వరలక్ష్మి బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది, వరలక్ష్మి దేవత బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది చాలా విశేషిత మనకి శ్రావణ మాసంలో. తప్పక బాగుంటుంది అది. అండ్ అందరూ చేసుకుంటారు, లేడీస్కి అందరికీ తెలిసిన ఒక విషయం. సో చాలా బాగుంటుంది, పర్వదినం కిందే చేసుకోవడం మనకి ఆనవాయితీ అనమాట.